రామ్ చరణ్. నాకు తెలిసి ఇండియాలో ఏ హీరోకి కూడా ఇలాంటి ఐకానిక్ క్యారెక్టర్స్ మాత్రం ఈ జనరేషన్లో ఏ హీరోకి పర్లేదు భయ్య. మొదటిది మగధీర సినిమాలో కాలభైరవ క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కానీ, ఆఖరికి అతిపెద్ద డిజాస్టర్ అయిన గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ కానీ, ఇప్పుడు వచ్చిన పెద్దీలో క్యారెక్టర్ కానీ, నిజంగా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలంటే యాక్టర్ అనేవాడు పెట్టి పుట్టాలి. ఈ విషయంలో మాత్రం రామ్ చరణ్ భయ్య నాకు తెలిసి ఈ జనరేషన్లో ది బెస్ట్ యాక్టర్ అంటే మొదటి నీ పేరే వస్తుంది, తర్వాత ఎవరి పేరైనా సరే. ఇది ఖచ్చితంగా ఎవడైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే కాలభైరవ క్యారెక్టర్ కానీ, RRRలో రామరాజు క్యారెక్టర్ కానీ, రామరాజు క్యారెక్టర్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ ఇంత ఎర్లీ ఏజ్లో కేవలం 16 అంటే 16 సినిమాల్లో ఒక 5 ఐకానిక్ క్యారెక్టర్లు అంటే ఇంకెంతకు మించి ఏ హీరోకి బై ఫిల్మోగ్రఫీ బై ఎంత బాగుంటుంది. అసలు ఎంత పెద్ద స్టార్స్ ఉన్నాయి ఇండియాలో ఓవరాల్గా చెప్తున్నా. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ పడింది మాత్రం ఒక్క రామ్ చరణ్ గారికే. సో అందుకేనేమో రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏ రేంజ్లో అంటే ఒక ఎమోషనల్ క్యారెక్టర్ అయినా, ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అయినా, ఒక ఫైటర్గానైనా, ఏ విధమైన క్యారెక్టర్కైనా సరే న్యాయం చేయగలిగిన ఏకైక హీరో అని ఈ జనరేషన్ యూత్ అయితే చాలా గట్టిగా నమ్ముతున్న యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రామ్ చరణ్ గారు మాత్రమే.